హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. నేను మీ శాలిని రాచపల్లి. ఎక్కడున్నానని ఆలోచిస్తున్నారు కదా, దానికంటే ముందర నేను మీకు భోగి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం భోగి జరుపుకుంటున్నాం కాబట్టి ప్రత్యేకంగా మీ అందరి కోసం భోగి శుభాకాంక్షలు నా తరపు నుంచి మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. ఈరోజు బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2లో తెలుగు అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ భోగి సంబరాలు జరుపుకుంటున్నారు. ఇవన్నీ మీకు విశేషాలు చూపించడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ జరిగే విశేషాలలో ఇక్కడ మన తెలుగు అసోసియేషన్ వాళ్ళు రంగోలీ కాంపిటీషన్స్ తో పాటు గోదాదేవి కళ్యాణం కూడా నిర్వహించారండి. ఈ తెలుగు అసోసియేషన్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2లో ఈ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో బెంగళూరులో వచ్చి ఇక్కడ తెలుగు వాళ్ళు మన వాళ్ళు అని తెలుసుకోవటానికి, మనకేమైనా హెల్ప్ కావాలంటే మనదంటూ ఒక అసోసియేషన్ ఉంటే బాగుంటుంది అన్నట్టు దీన్ని ఇక్కడ స్థాపించారనమాట. యాక్చువల్లీ ఇది ఒక జస్ట్ 15 ఫ్యామిలీస్తో స్టార్ట్ అయ్యిందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 3000+ ఫ్యామిలీస్తో ఇది నడుస్తుందన్నమాట. ఇవాళ మనకి ఈ గోదాదేవి కళ్యాణం ఎందుకు జరుగుతుంది అనేది ఒక చిన్న మాటలో తెలుసుకుందాము. అమ్మవారు రంగనాథ స్వామి వారిలోకి ఇవాళ లీనమయ్యారు కాబట్టి ఈరోజు గోదాదేవి కళ్యాణం అనేది చేసుకుంటామండి. బుగ్ అనే సంస్కృతి పదంలో నుంచి భోగి అనేది వచ్చిందనమాట. ఆ సంస్కృత పదంలో నుంచి భోగి తీసుకొని ఇవాళ మనం భోగి పండుగ జరుపుకుంటాము. ఇవాళ స్వామివారిలోకి ఐక్యమయ్యి తన భోగం పొందింది. భోగం అంటే ఏంటి? సుఖం పొందింది అని చెప్పి ఒక విశేషణతో ఈ రోజు గోదాదేవి కళ్యాణం మనం చేసుకుంటాము. ప్రత్యేకంగా ఇక్కడ వచ్చేస్తే నన్ను ఫాలో అయిపోండి, అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకుందాము. కళ్యాణానికి అంతా రెడీ చేస్తున్నారు. అక్కడ చూసారా, అంగరంగ వైభవంగా స్వామివారిని రెడీ చేసి అమ్మవారిని అయ్యవారిని అక్కడ కూర్చోపెట్టారు. అలాగే సారె కింద ఇవన్నీ తీసుకొని వచ్చారు. మనం పెళ్లి అనగానే స్వీట్స్, హాట్స్ ఇవన్నీ ఉంటాయి చూసారా, అలాగే ఇక్కడంతా కూడా అమ్మవారికి కూడా అంతే వైభవంగా చేస్తున్నారు. కళ్యాణం స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడే జస్ట్ కళ్యాణం స్టార్ట్ అయిందనమాట. మన తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ మనం కళ్యాణంలో కూర్చోటానికి కూడా ఆస్కారం ఇచ్చారు. ప్రతి ఒక్కరు కళ్యాణంలో కూర్చోడానికి ఆస్కారం ఇచ్చారు. దానికోసం వాళ్ళు జస్ట్ ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి పూజ సామాగ్రి ఇస్తున్నారండి. అండ్ అలాగే ఇక్కడ కళ్యాణం చేసుకోవటానికి ఆప్షన్ ఇస్తున్నారు. అదిగోండి అక్కడ పూజ సామాగ్రి వాళ్ళ ఇవి పంచి పెడుతున్నారు అనమాట. ఏదైతే కళ్యాణానికి అవసరం ఉండిందో వాళ్ళు ఇక్కడ కళ్యాణానికి ఏమైతే కావాల్సి ఉండిందో అవి ఇక్కడ మనకి పూజ చేసుకోవటానికి వీలుగా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఈరోజు 50 to 60 ఫ్యామిలీస్ ప్లస్ కూర్చొని వాళ్ళు కళ్యాణం జరుపుకుంటున్నారండి. గోదాదేవి కళ్యాణానికి కూర్చున్నారు. ఒక్కసారి వాళ్ళందరినీ ఒక రౌండ్ వేసేసి చూసేయండి. వాళ్ళతో కొంతమందితో మాట్లాడటానికి ప్రయత్నిద్దాం. ఇంకా పూజ స్టార్ట్ కాలేదు కాబట్టి కొంతమందితో ప్రయత్నిద్దాం మాట్లాడటానికి. హాయ్ అండి, మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు ఏరియా నుంచి వస్తున్నారు. రాజరాజేశ్వరి నగర్ అండి. యాక్చువల్లీ సీరియస్లీ ఇక్కడ నుంచి చాలా దూరం. మార్తల్లి వింటున్నాం, రాజరాజేశ్వరి నగర్ వింటున్నాం. ఈ రోజు మీకు మొత్తం అంత ఏరియా పేర్లంతా వినిపించేటట్టు ఉండింది. మీకు ఎలా తెలిసిందండి ఇది ఒక అసోసియేషన్? ఇక్కడ కో బ్రదర్ ఉన్నారు, సో ఆయన మెంబర్ అన్నమాట. సో ఆయన త్రూ వచ్చాం. అట్లా భాస్కర్ గారు తెలుసు. ఓకే, తెలుగు అసోసియేషన్ మెంబర్ ద్వారా మీకు తెలిసింది, అందుకని వాళ్ళ కళ్యాణంలో కూర్చుందాం అనుకున్నారు అన్నమాట. ఓకే, అక్కడ చూసారా చిన్న క్యూటీ పై అక్కడ కూర్చొని ఉంది. చక్కగా కళ్యాణం కోసం రెడీ అయ్యి కూర్చొని ఉందన్నమాట. చక్కగా ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా గోదాదేవి కళ్యాణం. మీకేం తెలుసు మేడం, ఎందుకు మీరు గోదాదేవి కళ్యాణంలో కూర్చుందాం అనుకున్నారు? మంచి జరుగుద్దనా లేకపోతే? ఓకే, ఈ ఇయర్ మొత్తం మీకు బాగుండాలి. ఓకే, ఈ ఇయర్ మొత్తం బాగుండాలని ఈరోజు కళ్యాణంలో కూర్చుందాం అనుకున్నారండి. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకం కాబట్టి అందరికీ ఈ అవకాశం దొరకదు. అవకాశం దొరికిన వాళ్ళు వినియోగించుకుంటున్నారనమాట. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? అనుష. అనుష. మీరు సార్? శివ.
శివ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు సివి రమణ నగర్. సివి రామన్ నగర్. సివి రామన్ నగర్ కొత్త పేరు మీకు వినిపించింది. ఆల్మోస్ట్ అన్ని పేర్లు మనకి వినిపిస్తా అన్నాను కదా, అలాగే వినిపిస్తుంది అనమాట. మీకు ఎలా తెలిసిందండి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది, ఇక్కడ అసోసియేషన్ ఉంది అని? మాకు మా ఆడపడుచు చెప్పినారు, వాళ్ళకి ఎవరో కాల్ చేసి చెప్పారంట. సో వాళ్ళ ద్వారా తెలిసింది. కాంటాక్ట్ అయితే యూ కెన్ కమ్ అన్నారు. మీకు ఈజీగా రిజిస్ట్రేషన్ అయిపోయిందా, ఏమన్నా టఫ్ పడిందా? ఏం లేదండి, ఈజీగా అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయింది. హ్యాపీగా ఉండింది. ఇక్కడికి వచ్చి అక్కడ రంగులు కాంపిటీషన్స్ జరుగుతున్నాయి, ఇక్కడ వచ్చి కళ్యాణం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది మీరు ఇలా ఇంతమంది తెలుగు వాళ్ళని కలవటం? ఫస్ట్ టైం అండి, చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఓకే, ఇది మీరు రావటం ఫస్ట్ టైం, ఇక్కడ ఫస్ట్ టైం రావటం. ఓకే, ఫస్ట్ టైం వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని చెప్తున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంత బాగా స్వామివారిని అలంకరించారు. పట్టు చీరలతో అమ్మవారిని చక్కగా రెడీ చేశారండి. నాకు కూడా చాలా అదృష్టంగా అనిపిస్తోంది ఇక్కడ ఈ కళ్యాణంలో ఇలా పార్టిసిపేట్ చేయటం అనేది. కళ్యాణం చూడటం కానీ, ఇక్కడ ఉండటం కానీ వినే వాళ్ళకైనా చూసే వాళ్ళకైనా అదృష్టం అనే అంటారు. అలాగా నేను కూడా ఇక్కడ ఇవాళ ఉండటం చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది. తిరుకల్యాణోత్సవంలో ఆ కళ్యాణోత్సవంలో మనకి ఆ ప్రాంతానికి ఆయా దేశాలకి పట్టి సంప్రదాయాలు ఉంటాయి. అదే రీతిగా గాంధర్వ వివాహము, చెయ్యి పట్టుకుంటే పాణిగ్రహణము, సంబంధమాల పూలమాల వేస్తే సంబంధమాల వేసినా కూడా కళ్యాణం అయిందని, అదే రీతిగా ఎన్నో విధాలుగా మనము చేసుకుంటాం. దాంట్లో ప్రధానమైనది కన్యాదానము. ఇప్పుడు భగవంతునికి మాంగళ్యదారణము, ఇది కూడా ప్రధానమైనది. భగవద్భక్తులందరూ ఈ ఒక భగవంతుని తిరుకల్యాణోత్సవంలో భగవంతునికి మాంగళ్యధారణ చేసేటప్పుడు అందరూ చేతులు జోడించుకొని భగవంతుని ప్రార్థన చేసుకోండి. అందరూ చెప్పండి, మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతున కంటే బధ్నామి శుభగే భక్తానాం మంగళం కురు. మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతున కంటే బధ్నామి శుభగే భక్తానాం మంగళం కురు. మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతున కంఠే బధ్నామి శుభగే భక్తానాం మంగళం కురు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున, మనము పెళ్లి చేసుకునేటప్పుడు మమ జీవన, మా జీవన ఉద్ధారం కోసం చెప్తాం. కంటే బద్ధామి, ఇది ఈ సూత్రము మీ కంఠంలో ధరిస్తున్నాను. శత సంవత్సరముల దాకా మనము మన దాంపత్య జీవనము న్యూనముగా జరగాలని ఆ ఒక మంత్రము అర్థము. అయితే ఇప్పుడు భగవంతుని తిరుకల్యాణోత్సవంలో మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతున, అంటే జగజ్జీవన ఉద్ధారము కోసము కంటే బద్ధామి శుభగే భక్తానాం మంగళం కురు. భక్తులకి మంగళము కోసము, అంటే లోక కళ్యాణార్థము ఇవుగా భగవంతుని తిరుకల్యాణోత్సవం. అందరూ భగవంతుని ప్రార్థన చేసుకోండి. గోవిందా
ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది మన గోదాదేవి కళ్యాణం మాంగళ్య ధారణలో జరుగుతుంది. మీరందరూ కూడా ఒక్కసారి మన సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఒక్కసారి గోవింద గోవింద అనుకోండి. ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో సంతోషంగా జరిగింది మన గోదాదేవి కళ్యాణము. ఇప్పుడే మాంగళ్య ధారణ పూర్తయింది. మీరందరూ కూడా చక్కగా దండం పెట్టుకోండి. ఇవాళ ప్రోగ్రామ్ లో చూసాం కదండి గోదాదేవి కళ్యాణం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో. ఇవాళ మార్నింగ్ నుంచి మనం చాలా ప్రోగ్రామ్స్ చూసాం కదా. అది ముగ్గులు పోటీలు చూసాము, తర్వాత గోదాదేవి కళ్యాణం చూసాము, ఇక్కడ గ్యాలరీ ఆర్ట్ పెట్టారు అది చూసాము. అండ్ ఇప్పుడు ఈ టైంలో కిడ్స్ కి వేదం స్కూల్ వాళ్ళు గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారండి. ఒక కల్చరల్ యాక్టివిటీస్ లాగా, ఒక గేమ్స్ యాక్టివిటీస్ లాగా కండక్ట్ చేస్తున్నారు. అది కూడా ఒకసారి అలా చూసేద్దాం, వచ్చేయండి. పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో జస్ట్ విల్ సీ. ఓకే, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, కపుల్స్ నుంచి, పిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మనము జస్ట్ ఇక్కడ మన దగ్గర ఒక కపుల్ ఉన్నారండి, మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నారనమాట. ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని కనుక్కుందాం వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఇవాళ భోగి అంతా ఎలా పండుగ సెలబ్రేట్ చేసుకున్నారో. హాయ్ సార్, మీ పేరు? రామ్జీ పట్నాయక్ అండి. రామ్జీ గారు, మీరు మార్నింగ్ నుంచి ఇక్కడే ఉంటారు, నేను చూసాను. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఇవాళ ప్రోగ్రామ్? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. నేను బెంగళూరు వచ్చి 5 years అయింది, కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఈసిటీ తెలుగు అసోసియేషన్ ఈ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ వచ్చాను. చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఈవెన్ మా సొంత ఊర్లో ఉన్నా సరే ఇంతలాగా మేము ఎంజాయ్ చేయలేము. మార్నింగ్ భోగి మంటల దగ్గర నుంచి, భోగిపల్లి దగ్గర నుంచి గోదాదేవి కళ్యాణం, కిడ్స్కి చాలా గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇంకా రేపు ఇంకా డీజే మ్యూజిక్ ఉంది. ఇంకా రేపు కూడా హరిదాస్ వేషాలు ఉన్నాయి. రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ అండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సూపర్ సూపర్. మీరు? ఎస్, ఎట్ ది సేమ్ టైం నేను కూడా అలానే ఎంజాయ్ చేస్తున్నాను. చాలా 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 ఎంజాయ్ చేస్తున్నాను. హోమ్ టౌన్ మిస్ అయ్యే ఫీలింగ్ అయితే ఇప్పుడు అది లేదండి. ఓకే, అప్పుడు లాస్ట్ 3 years బ్యాక్ నుంచి హోమ్ టౌన్ మిస్ అయ్యే ఫీలింగ్ చాలా చాలా. నిజం చెప్పాలంటే నాకు సందర్భం కొంచెం బాధపడ్డాం, ఇప్పుడు అది లేదు. సూపర్. చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. మన ఇప్పుడు ఈ కమ్యూనిటీ మొత్తం అంతా కలిసి చాలా బాగా పండగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో అంతా చూసి మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనుకున్నా. తర్వాత వీళ్ళకి డీజే ప్రోగ్రామ్ ఉందన్నమాట. వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇవాళకి అయితే మనం సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాము. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సుమన్ టీవీ బెంగళూరు. లైక్ చేసి షేర్ చేయండి. ఈ రోజుకి శాలిని రాజపల్లి బై బై చెప్పేస్తుంది. బాయ్.